వీక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. ప్రకాశం జిల్లాలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. జిల్లాలోని 3 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానాలకు తప్ప అన్ని నియోజకవర్గాలకు వైఎస్ఆర్సీపీ అధిష్టానం తమ పార్టీ అభ్యర్థులను ఇప్పటికే నియమించింది. మార్కాపురం, గిద్దలూరు, ఒంగోలు లోక్సభ అభ్యర్థుల ఎంపికపై మాత్రం ఇంకా చిక్కుముడి వీడలేదు. రానున్న ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి బాలినేని విశ్వ ప్రయత్నం చేశారు. కానీ అధిష్టానం మాత్రం అందుకు అంగీకరించలేదు. ఈ నిర్ణయం వెనుక బీజేపీ పెద్దలు ఉన్నట్లు తాజాగా చర్చలు నడుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ పక్కనే ఉన్న పంజాబ్ రాష్ట్రంలో అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఢీకొడుతుంది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఉత్తర భారతదేశంలో విస్తరించుకునేందుకు ఎంపీ మాగుంట ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆర్థికంగా సహకరించారని బీజేపీ అధిష్టానం అనుమానపడుతున్నట్లు సమాచారం. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇదే విషయంలో ఎంపీ మాగుంట తనయుడు మాగుంట రాఘవరెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన అప్రూవర్గా మారినప్పటికీ పంజాబ్ ఎన్నికల వ్యవహారంలో బీజేపీ ఆగ్రహంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ఎంపీ మాగుంటను రాజకీయంగా ఇబ్బంది పెట్టేలా బీజేపీ వ్యూహం పన్నినట్లు పలు పత్రికలు కథనాలు వెల్లడించాయి. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా వైకాపా అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు ఈ బాధ్యతలు నిర్వర్తించిన ఎంపీ విజయసాయిరెడ్డికి గుంటూరు పార్లమెంట్ బాధ్యతలను కట్టబెట్టింది. ఇదే విషయమై వైకాపా అధిష్టానం సైతం మాజీ మంత్రి బాలినేనికి సమాచారం పంపినట్లు తెలిసింది. ఎంపీ వ్యవహారంపై బాలినేని పోరాటానికి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ఒంగోలులో ఇళ్ల స్థలాల కోసం భూమిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది. అయితే ఆ నిధులను రైతులకు ఇవ్వకుండా అధికారులు కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఎంపీ మాగుంట వ్యవహారంలో మాజీ మంత్రి బాలినేని మాట వినకపోతే ఆ నిధులను సైతం ఆపే యోచనలో వైకాపా అధిష్టానం ఉన్నట్లు సమాచారం. దీంతో ఎట్టకేలకు దిగొచ్చిన బాలినేని ఎంపీ వ్యవహారంపై ఇక జోక్యం చేసుకోనని, ఎవరు ఎంపీ అభ్యర్థిగా ఉన్నా తనకేమీ నష్టం లేదని బుధవారం వ్యాఖ్యానించారు. ఎంపీ అభ్యర్థి వ్యవహారంలో వైకాపా అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థులకు లేని బాధ నాకు మాత్రం ఎందుకని పేర్కొన్నారు. ఇక నుంచి ఒంగోలుకు మాత్రమే తాను పరిమితమవుతానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం ప్రకటించిన 5వ జాబితాలో ఒంగోలు ఎంపీ, గిద్దలూరు, మార్కాపురం, ఒంగోలు వైకాపా అభ్యర్థుల పేర్లు ఉంటాయని వైకాపా శ్రేణులు భావించాయి. కానీ అధిష్టానం అందుకు భిన్నంగా వాటిపై ప్రకటన చేయలేదు. ఇదే సమయంలో ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తూ ప్రకటన చేసింది. తొలుత పార్టీ కోఆర్డినేటర్గా జిల్లాకు వెళ్ళి నాయకులు, పార్టీ శ్రేణులతో పరిచయం పెంచుకోవాలని చెవిరెడ్డికి అధిష్టానం సూచించింది. జిల్లా వైకాపా శ్రేణులతో మచ్చికైన అనంతరం చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలన్నది వైకాపా అధిష్టానం వ్యూహం. అలాగే వైకాపా ఎంపీ అభ్యర్థి ప్రకటన అనంతరం ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తన నిర్ణయాన్ని వెల్లడించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది గమనించి వైకాపా అధిష్టానం సైతం ఆయనను ఇరుకున పడేసేందుకు ఎంపీ అభ్యర్థి ప్రకటనను కావాలనే జాప్యం చేస్తుంది. దీనివల్ల మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే తెలుగుదేశం, జనసేన పార్టీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే మాగుంట శ్రీనివాసులరెడ్డి రెంటికి చెడ్డ రేవడిలా మారక తప్పదని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తన నిర్ణయాన్ని ప్రకటించాలని
వారు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. చెవిరెడ్డికి జిల్లా బాధ్యతలు అప్పగించడం వెనుకున్న రాజకీయ వ్యూహాన్ని పసిగట్టిన ఎంపీ ఇక ఆలస్యం చేయడం అనవసరమనే భావనలో ఉన్నట్లు సమాచారం. మరో 2-3 రోజుల్లో తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒంగోలు వైకాపా ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లైన్ క్లియర్ కావడంతో ఆయన వ్యక్తిగతంగా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో సర్వే చేయించుకున్నట్లు సమాచారం. ఆ సర్వేలో తనకే అనుకూలంగా ఉన్నట్లు తేలిందని తెలుస్తుంది. దీంతో ఒంగోలు ఎంపీ బరిలో పోటీ చేసేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమాయత్తమవుతున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బుధవారం రాత్రి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. విజయవాడ నుంచి బుధవారం ఉదయమే ఒంగోలు వచ్చిన ఆయన రోజంతా అసంతృప్తిగానే కనిపించారు. జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రకాశం జిల్లా పగ్గాలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించడం, ఇళ్ల స్థలాలకు సంబంధించిన నిధులు ఇంకా జమ కాకపోవడమే కారణాలుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ బయలుదేరి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.